దురదృష్టం ఏంటంటే నిన్న నర్సంపేట డిపోకు చెందినటువంటి మన శంకరన్న గౌడ్ గారు ఆయన ఇటువంటి సమ్మెకు ఏమైపోతుందో మరి మా ఆర్టీసీ ఈ ప్రభుత్వం కూడా నీరు గారుస్తుందని ఒక భయంతో ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండి హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతూ నిన్న రాత్రి మరణించడం జరిగింది. మరి ఆయన మరణించిన తర్వాతనే రాత్రి 10 గంటలకు కేంద్ర మంత్రులందరూ కలిసి మేము 3 రోజులు రాష్ట్ర మంత్రులంతా కలిసి మేము చేస్తున్నటువంటి సమ్మెకు ఒక మనిషి చనిపోతేనే వాళ్ళలో చలనం వచ్చింది. మరి ఏం చేద్దాము, దీనిపైన చర్చిద్దామని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసారు. ఉదయం మరి ఐఏఎస్లతోని ఉదయం ఏర్పాటు చేసినటువంటి చర్చలు మధ్యాహ్నం వరకైనా, మధ్యాహ్నం తర్వాత మినిస్టర్లతో ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నది. అందులో మా ఆర్టీసీ యొక్క కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్లు అయినటువంటి ముఖ్య 32 డిమాండ్లు ఉన్నాయి. 32 డిమాండ్లలో ప్రధానంగా మేము కోరుకుంటున్నాయి 3 డిమాండ్లు అండి. మొదటిది మా ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. రెండవది 2021-25 2 PRCలు ఉన్నాయి, అవి ప్రకటించాలి. అదేవిధంగా మూడవది యూనియన్లను అనుమతించాలి. ముఖ్యంగా ఈ 3 అంశాల మీదనే ఇప్పుడు మంత్రులతోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల లోపల కూడా కొంచెం సానుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి PRC ఇస్తారు 21 అనేటటువంటిది ఒకటి ఉన్నది. విలీన డేట్ ప్రకటించి డేట్ ఇస్తామని అంటున్నారు. ఈ విధంగా జరిగితే మా జేఏసీ నాయకుల తరఫున కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చర్చలు ప్రతిఫలిస్తే సమ్మెను కూడా విరమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికోసమే మా పోరాటం. ఇంతకు ముందు కూడా 55 రోజులు మేము సమ్మె చేసినాం పరిగి డిపోలో. ఆ 55 రోజులలో కూడా 32 మంది కార్మికులు చనిపోయారు. ఆ రోజు కూడా మేము పట్టు విడవలేదు. అదేవిధంగా ఈసారి కూడా ఇలా 3వ రోజు కొనసాగుతున్నది. ఈరోజు చర్చలు సఫలం కాకపోతే రేపటి నుంచి కూడా